మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు. ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు మాట బాణం వేసినటువంటి విధంగానే ఖచ్చితంగా ఏదైనా అన్నారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అది తూచా తప్పకుండా పాటిస్తారు. కమిట్మెంట్ ఇవ్వలేదా కష్టం. సో వారి నోటి నుండి ఒక మాట వచ్చింది అంటే ఇక అది అయిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ధనస్సు రాశి వారికి 2024-22లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా రిలేషన్లో కానీ కొంత రిలేషన్ బ్రేకప్ కానీ, వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. బట్ ఈ జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు మీకు ఎంతో అమోఘం. కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆ నూతన పరిచయాల ద్వారా మీరు చేయబోయేటువంటి పనులు అఖండ విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉంది. అఖండ విజయం అన్నారు పంతులు గారు, గురువు గారు. మరి నా జాతకం ఏమో అస్సలు బాలేదు. మీ వ్యక్తిగత జాతక రీత్యా నేను అందుకే ఇంట్రోలో చెప్పా,
మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే అది జన్మ చార్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎవరు? ఈ యొక్క ధనస్సు రాశి వారు. గతంలో మనం చేసినటువంటి పాపాలు, మీరేం పాపాత్ములని కాదు, ఉదాహరణ చెప్తున్నా, ఎవరి మనసును బాధ పెట్టినా అది మనకు పాపం కిందనే ఖాతాలో వేస్తారు. సో ఆ విధంగా చేయరాని తప్పులు ఏవైతే 2015, 16, 17లో మీరు చేశారో, ఇది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి అద్దం ముందు నిలబడి. ఈ టైంలో ఏమైంది? 2015, 16, 17లో ఏం జరిగింది అనేది మీకు మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. సొంత వారిని ఏమైనా బాధ పెట్టామా, లేదా ఎవరికైనా డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశామా, లేదా ఇంకేమైనా జరిగిందా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు చేసినటువంటి కర్మను ఇప్పుడు అనుభవించే పరిస్థితి. ఎందుకంటే నిప్పు లేనిది పొగరాదు. ఓకే. అదేవిధంగా ఉదాహరణకు అప్పుడు ఎవరికో మనం ఒక ఫ్లాట్ అమ్మినాం, వానికి రేట్ వస్తుంది, మరి మనకు ఫోన్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు ఉదాహరణ, అప్పుడు నువ్వు ఫ్లాట్ అమ్మినావు, నీకెందుకు, ఆ అమ్మే టైంలో నేనే అమ్మిస్తా మళ్ళా అని అప్పుడు నువ్వు ఒక మాట అంటావు. వాడు దాన్నే ధైర్యంగా తీసుకొని నీ దగ్గర ఫ్లాట్ కొన్నాడు. ఇప్పుడు దానిపై రేట్ రావడం లేదు, మరలా నువ్వే నాకు అమ్మేయాలని చెప్పి నీ వెనక తిరుగుడు. ఇలాంటి సంఘటనలు అది ఏదైనా కావచ్చు. సో ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటుగా బదిలీలు కూడా పొంచి ఉన్నాయి, స్థాన చలనాలు పొంచి ఉన్నాయి. అదేవిధంగా కొంతమేర ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేసే సందర్భాలలో చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఆచితూచి. ఎందుకంటే మీ జాతకరీత్యా కొన్ని వ్యాపారాలు మాత్రమే మీకు సెట్ అవుతాయి. నేను అన్ని వ్యాపారాలు చేస్తా అని చెప్పి మాత్రం వెళ్తే బొక్కబోర్లో పడతారు, పెద్ద అమౌంట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దగ్గర వ్యక్తుల నుండి మోసపూరితము జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. సొంత రక్త సంబంధికుల నుండి కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి, వారి నుండి మనకు కొంత మైనస్ వాతావరణం జరిగే పరిస్థితి ఉంది. సో ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్త. ఏమైనా ఇల్లు నిర్మించాలి అనుకున్నా, ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా, మీ వ్యక్తిగత జాతక రీత్యా మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా లేవో చూసుకోవాలి. విదేశంలో ఉండేటువంటి వారికి కొంత కష్టకాలం అని చెప్పి చెప్పవచ్చును. ఈ యొక్క స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటువంటి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కొల్లలు అని చెప్పి చెప్పవచ్చు. సో నూతనంగా వ్యాపారం మొదలుపెట్టేటువంటి వారు తప్పకుండా జన్మ లగ్నము, జన్మంలో నడిచేటువంటి దశ అంతర్దశలు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఇట్టి జూలై నెలలో ఒక వ్యక్తి యొక్క పరిచయము లేదా ఒక 2-3 వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు వెళతాను అనే విధంగా ఒక ప్రోత్సాహం ఏర్పడుతుంది. దీంతోపాటు ఎవరైనా ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగేటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చినా, తనకు ఉండేటువంటి నెగిటివిటీ అనేటువంటిది మనకు చుట్టుకున్నా కూడా కొంత మనకు ఇబ్బంది జరిగే పరిస్థితి మాత్రం పొంచి ఉంది. సో ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ప్రతి గురువారము కూడా మీరు ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో ప్రతి గురువారము కూడా మీరు ఈ యొక్క మన పులిహోర కానీ లేదా చక్కెర పొంగలి కానీ చేసుకొని ఏదైనా దేవాలయంలో లేదా జిలేబీ అయినా ఏదైనా దేవాలయంలో మీరు పంచే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను
అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం. ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది.
ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.